హలో వెల్కమ్ టు ఎపిసోడ్ 26 రివ్యూ. ఈ రివ్యూలో రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఇంట్లో హగ్స్ ఎక్కువైపోతాయి అన్న పాయింట్ కనిపించింది. బట్ దానికి సంబంధించిన రిలవెంట్ క్లిప్ ఎక్కడ మాకు దొరకలేదు. బట్ నేను చెప్పాలనుకుంటాను. బట్ అది కూడా ఓపెన్గా అగ్రీ అవ్వాలి. ప్రతి దీనికి హగ్గా, ఏడ్చిన హగ్గు, గెలిచిన హగ్గు, ఓడిపోయిన హగ్గు, అన్నం తింటున్న హగ్గు, ఏంద్రా ఇది? అది బిగ్ బాస్ హౌస్లో హగ్గులు ఎక్కువైపోతున్నాయి. అది హౌస్ ఇంకేందో అర్థం కావట్లే. బట్ ఓకే, అది వాళ్ళ ఒపీనియన్. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, దట్స్ ఇట్. ఇంకొక పాయింట్ వచ్చేసరికి యష్మి ఈ మధ్య మీకు బాగా నోడుదోలు ఎక్కువైంది. నిన్న నవ్వులో నేను చెప్పా, యష్మిని పవర్ లేనప్పుడు మీరు జడ్జ్ చేయొద్దు. ఇప్పుడేదో మీకు మంచిగా కనిపిస్తుంది. ఎందుకు పవర్ లేదు, వాళ్ళ క్లాన్లో స్ట్రెంత్ లేదు కాబట్టి ఈ 2 వీక్స్ సైలెంట్గా ఉంది. మళ్ళీ పవర్ వచ్చిందో మీకు ఫస్ట్ వీక్లో ఎలా అనిపించిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెను బయటికి పంపించాలని, మళ్ళీ అదేవిధంగా బిహేవ్ చేయకపోతే అప్పుడు చెప్తున్నా. పవర్ లేనప్పుడు ఎవరిని జడ్జ్ చేయొద్దు. పవర్ ఉన్నప్పుడు జడ్జ్ చేయి. పవర్ ఉన్నప్పుడు ఆమె ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో అందరికీ తెలుసు. అప్పుడు ప్రతి ఒక్కరు సోనియా కన్నా యష్మి ముందు బయటకు వచ్చేస్తే బాగుండు అన్నారు. ఇప్పుడు సోనియా ఇది అవుతుంది. ఎందుకు? యష్మి సైలెంట్ అయింది కాబట్టి. బాగా నోడుతలు ఎక్కువ అవుతుంది ఈమెకి. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు ఈ విషయం నేను చెప్తానంటే, యష్మి మణికంఠ విషయంలో చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చాలా అంటే చాలా. మేము ఇక్కడ మణికంఠకే సపోర్ట్ అవ్వట్లేదు. మాకు అవసరం మీ కంటెస్టెంట్కి సపోర్ట్ అవ్వట్లేదు. ఆ డేలో ఏం జరుగుతుంది అది మేము చెప్తున్నాం. ఎందుకు మేము చెప్తున్నాం అంటే ఈ పాయింట్, మణికంఠని నిన్న క్లాన్లో నుంచి ఒక 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 పర్సన్ డిస్క్వాలిఫై అవ్వాలి అన్న టైంలో వీళ్ళు నలుగురు కలిసి నిఖిల్ ఒక మాట మాట్లాడకపోయినా మిగతా ముగ్గురు కలిపి అసలు యష్మి ఎంత దారుణంగా, ఎంత రూడ్గా మాట్లాడిందంటే, అది నేను మళ్ళీ చెప్తాను, చాలా రూడ్గా మాట్లాడింది. నువ్వు వద్దు, అసలు ఆడి మాటకు ఒపీనియన్ ఉండదు, ఏముండదు. వాడిని చాలా రూడ్గా మాట్లాడి నువ్వు క్లాన్లో టీంలో ఉండొద్దు, మేము ఆడతామని చెప్పింది. సోనియా అన్నది, అరే నువ్వు వద్దు, బయట ఉండు, నేను ఆడతాను, నాకున్న మెంటల్ స్ట్రెంత్కి నేను ఆడతాను అన్నది. తర్వాత వచ్చేసరికి పృథ్వీరాజ్, సరే 2 ఉమెన్స్ ఉంటే బాగుంటుందిరా క్లాను, అందుకే నువ్వు బయట ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడిగి వచ్చేసరికి మీరు మణికంఠని ఎందుకు బయటకు పంపించారంటే, వీళ్ళందరూ అడిగేసరికి మేము బయటికి పంపించలేదు, వాడే బయటికి వెళ్ళిపోయాడు అన్నది. అరే వాడు ఒప్పుకొని బయటకు వెళ్ళాడు. బట్ వాడు ఒప్పుకొని బయటకు వెళ్ళే ముందు మీరు ముగ్గురు రీజన్స్ చెప్పారా లేదా? వీళ్ళు ముగ్గురు రీజన్స్ చెప్పారా లేదా? ఇప్పుడు సోనియా ఏమంటుందంటే, నువ్వు కానీ ఆ రోజు మాతో మాట్లాడుంటే మేము వేరే వాళ్ళు బయట పెడదామని అన్నది. ఈరోజు మాట్లాడాల్సిందే. ఆడు బయటికి వెళ్ళే రోజు నువ్వు నిజంగా వెళ్తున్నావా లేదని చెప్పి బయటికి పంపించాలి తప్ప, ఈరోజు సోనియా ఏమంటుంది, నువ్వు ఆ రోజు మాతో స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఆడేవాడవరా, మేము నిన్నెందుకు బయట పెడతామంటుంది. నేను చెప్తున్నా, సోనియా అండ్ యష్మి ఈ ఇద్దరు అమ్మని ఎప్పుడు నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ప్లేట్లు మార్చేంత బలంగా ఇంకెవ్వడు ప్లేట్లు మార్చడం. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న యష్మి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే అమ్మాయిల లిస్టులో వీడిని కుదిర్చింది యష్మి. మళ్ళీ వెంటనే ప్లేట్ మార్చేసింది. చెప్తున్నా, ఆమెకున్నంత నోటితోల ఇంకెవ్వడికి లేదు. మళ్ళీ ఈరోజు ఎంత వాదిస్తుందంటే వీడితోనే, నువ్వే బయటకు వెళ్ళిపోయి ప్లేట్లు మార్చొద్దు. వీళ్ళిద్దరూ, సోనియా అండ్ యష్మి ఇద్దరూ, మీరు ప్లేట్లు మార్చొద్దు, ఏం మార్చొద్దు అని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, నేను చెప్తున్నా వీళ్ళిద్దరూ చాలా 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 ముదురులు. చెప్తున్నా, నాకు తెలుసు సోనియాకి ఈరోజు బయటకు వచ్చేస్తుంది, ఈ వీక్ బయటకు వచ్చేస్తుంది, అది కన్ఫర్మ్, అది మ్యాక్సిమం కన్ఫర్మ్. లేదు ఇంకా బిగ్ బాస్ బయాసిడ్ గేమ్ ఆడించి వాళ్ళు ఉంటే ఉంచుతారు తప్ప, లేదంటే సోనియాకి బయటకు వచ్చేస్తుంది. తనకున్న ఓట్ షేర్లకి తనకు బయటకున్న అంత పాజిటివిటీ బలంగా నడుస్తుంది కదా, బలంగా ఆ పాజిటివిటీ బయటకు వచ్చేస్తుంది అక్క. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటా, నేను సర్కజం చేస్తాను. అక్క బయటకు వచ్చేస్తుంది. ఎంత దారుణం అంటే, లైక్ అది నాకు చాలా బాధ అనిపించింది. అరే నీ క్లాన్లో వాడు బై డిఫాల్ట్ బయటకు వెళ్ళి మీరు అన్ని మాట్లాడుతున్నా, చివరికి వాడే వెళ్ళి పక్క క్లాన్లో సారీ చెప్పి నేనే బయటకు వచ్చానని చెప్పినా సరే, సోనియా అండ్ యష్మి వాడితో మళ్ళీ గొడవ దిగుతుండ్రు. అవసరమైంది ఆడి పక్కకి వెళ్ళి సారీ చెప్పాడు. వీళ్ళిద్దరికీ, సోనియా అండ్ యష్మికి వీళ్ళిద్దరికీ గొడవలు ఆడితే సారీ చెప్పడం కూడా రాదు. వీళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే ఒప్పుకోవడం కూడా చేత కాదు. వాడు తప్పు చేసి ఒప్పుకొని వాడు సారీ చెప్తే వాడి మీద మళ్ళీ గొడవకి వెళ్తుంటారు చూడు, అది 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 రాంగ్. అది చెప్తున్నా, ఎనీ గివెన్ అది రాంగ్. ఒకడు తప్పు చేసినా సారీ చేసినప్పుడు వాడిని తీసుకోగలగాలి. వాడు సారీ చెప్పి పక్క వాళ్ళ క్లాన్కి వెళ్ళి నేనే బయటకు వచ్చి నేను చెప్పినా సరే గొడవకి వెళ్ళారు చూడు వీళ్ళిద్దరూ, ఆ పాయింట్ నాకు నచ్చలే. ఓపెన్ చెప్తాను, ఆ పాయింట్ నాకు నచ్చలే. వీళ్ళిద్దరు ఉండేసరికి వెనకాల పృథ్వీరాజ్ చెప్తున్నాడు, అమ్మాయిలు ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, హగ్గు కోసం వెయిట్ చేస్తాడు. మళ్ళీ యష్మి ఏడుస్తుంది. అరే ఆ అమ్మాయి ఏడ్చింది, నేను నమ్మని చెప్తున్నా. ఎందుకు అంటే అంతెందుకు, వీళ్ళ క్లాన్లోనే నిఖిల్ అన్నాడు, అరే యాక్చువల్గా నేను యష్మిని బయట పెడదాం అనుకున్నాను రా, మణికంఠ అక్కడ ఉన్నా వాడు చివరి వరకు ఫైట్ చేస్తాడు అని అన్నాడు. అండ్ పక్క వాళ్ళ క్లాన్ వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ నువ్వు మా క్లాన్లో ఉంటే నిన్నే మేము బయట పెట్టేటోళ్ళం అన్నారు. ఈమెం పీకిందని, ఏం పీకిందని, ఏ ఎగ్స్ దాచిందా, ఏం వచ్చింది ఇప్పటివరకు? ఈమె సింగిల్ కానీ గేమ్ చెప్పండి ఒకటి, ఒక్కడు కూడా లేదు ఈమెకి కూడా. యష్మి అండ్ సోనియా చెప్తాను కదా, మాటలతోని వాయిస్ రైజ్ చేసుకుంటూ బతుకుతుంటారు వీళ్ళు తప్ప, యష్మి మీద సడన్గా పవర్ పోయేసరికి సైలెంట్ అయిపోయి మొత్తం పాజిటివ్ కూడా వచ్చింది తప్ప, ఆమె ఒక్క గేమ్ విన్ అయింది లేదు. యాజ్ అ సింగిల్ పర్సన్గా ఓపెనింగ్ చెప్తాను ఈ స్టేట్మెంట్, ఒక్క గేమ్ విన్ అయింది లేదు. ఇప్పుడు వచ్చి పక్కడ మీద అసలు అన్ని టార్గెట్ చేయడం ఎందుకు? అసలు మణికంఠ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? అసలు ఎందుకు అంత దోలేలిక నాకు అర్థం కావట్లేదు. వాటిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది వీళ్ళకి? అవసరమే లేదు. మళ్ళీ వీళ్ళేదో పెద్ద ఎక్కబడి చేసినట్టు ఫీల్ అయిపోతుంటారు ఒక్కొక్క విషయంలో. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు కానీ ఈమె పక్కడికి వచ్చేసి సలహాలు చెప్తుంది.
ఓకే, పక్కన పెట్టు. తర్వాత నబీల్ని బయటికి పంపించారు కదా. అట్లీస్ట్ ఒక పాయింట్ అంటే ఈ తర్వాత విషయం కానీ వీళ్ళు అనుకున్న పాయింట్ అండి, అరే హౌస్ ప్రయారిటీలో పెట్టుకుందాం, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంటర్స్ అయితే అంతమందిని ఆపుదామని ఫిక్స్ అయ్యారు కదా వీళ్ళు. ఫిక్స్ అయినప్పుడు వీళ్ళ క్లాన్ ఎవరైతే ఉందో, శక్తి క్లాన్ ఎవరైతే ఉన్నారో, మినిమం కామన్ సెన్స్ రా, మినిమం కామన్ సెన్స్. అరే అవతల టీంలో కూడా ఒకటి గట్టిగా ఉంటే, ఎందుకంటే ఈ సినారియోలో ఎవరైతే గేమ్స్ ఉన్నాయో ఈ సినారియోలో వీళ్ళిద్దరూ ఓడిపోవచ్చు. అర్థమవుతుంది పాయింట్, వీళ్ళిద్దరూ ఓడిపోవచ్చు. ఇద్దరు ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫర్మ్. అలాంటప్పుడు నీ క్లాన్ స్ట్రాంగ్ ఉండాలి, పక్కవాడి క్లాన్ స్ట్రాంగ్ ఉండాలంటే మాట్లాడాలి తప్ప ఆడి క్లాన్ ఎవరు స్ట్రాంగ్ ఉండో ఆడిని బయట తీసి పంపించడం ఏంద్రా నిఖిల్? ఏంది అసలు ఆ పాయింట్ ఏంది అసలు? మళ్ళీ ఎందుకంటే ఈ పాయింట్లో మాట్లాడుతుందంటే, హౌస్ ప్రయారిటీ అన్నప్పుడు ఇద్దరు క్లాన్స్ స్ట్రాంగ్ ఉంటే ఒక క్లాన్ విన్ అవుతుంది. ఏ ఒక్క క్లాన్ విన్ అయినా సరే ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టాప్ అవుతుంది. అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా సోనియాకి నబీల్ పైన కోపం ఉంది కాబట్టి ఈమె ఒపీనియన్ విని ఆడిని అవుట్ చేస్తారు చూడు, యష్మి అండ్ ఈమె. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ డిసిషన్స్ ఎవరు, వర్స్ట్ అసలు అది. మళ్ళీ హౌస్ ప్రయారిటీ నీతులు మాట్లాడకరా. నిజం చెప్తాను, నిఖిల్ గారు నీతులు మాట్లాడదు. వాడు సోనియా వెనకలు తిరిగినంత వరకు వాడు నీతులు మాట్లాడే హక్కు అడిగి లేదు. పోయింది అసలు అడిగి. చల్ ఓకే, కమింగ్ ఆ బెలూన్ గేమ్ ఏదైతే ఉందో, అది బెలూన్ అంటే అది సింగిల్ బెలూన్ ఉంది కదా, ఆ బరస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అందులో పృథ్వీ విన్నాడు. నబీల్ పాపం ముందే ఫుడ్ తిన్నాడు కదా, హెవీ ఫుడ్ తిన్నాడు. సో స్టమక్ ఈజ్ ఫుల్. ఒక హ్యాండ్ పైకి ఎత్తితే డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. మేబీ నాకు తెలిసి కొంచెం అనీజీగానే ఉంటుంది. సో ఎవరో ఒకరు విన్నారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, దట్స్ ఇట్. తర్వాత వచ్చేసరికి ఆల్రెడీ ఈ డిస్కషన్ నేను మాట్లాడాను, మనకంటే డిస్కషన్ నేను ఆల్రెడీ మాట్లాడాను. నెక్స్ట్ సోనియా అంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడగరా నువ్వు అంటుంది. ఈమె నోరికి ఎప్పుడైనా అడ్డు అది పెట్టుకుంది. మణికంఠన్ అన్నది, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడికి, ఇష్టం వచ్చినట్టు మాట మార్చుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్న పదం ఈ నోటి నుంచి రాకూడదు అసలు ఆ పాయింట్కి వర్తే కాదు అసలు. ఈమె ఆ మాట అంటారు కదా, ఆ మాట నువ్వు అనకూడదు. నువ్వు ఎందుకంటావు ఆ మాట? అక్క బయటకు వస్తుంది, ఈ సండే బయటకు వచ్చి చూస్తుంది బయట ఏం జరుగుతుందో సడన్గా. బట్ ఒక్కటైతే రాంగ్ అసలు చెప్తున్నా, ఒక్కడిని టార్గెట్ చేసి ఆడు వీక్ అనుకుని వాడిని టార్గెట్ చేసి వాడిపైన నానా మాటలు మాట్లాడుతుంటారు చూడు, అది చాలా రాంగ్. అది ఎనీ గివెంట్ అది చాలా రాంగ్. ఏమనుకుంటుందంటే సోనియా ఏమనుకుంటుందంటే నాకన్నా వీక్ ఉన్న తను వీక్ అనుకుంటుంది, అలా యాక్చువల్ కాదు, మణికంటే వీక్ అనుకుంటుంది. బట్ మణికంటే బయట ఓటింగ్ షేర్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఆదిత్యం ఈమె నెగిటివిటీ వల్ల ఆదిత్యం పాజిటివ్ వచ్చింది. అతను ఓట్ బ్యాంక్ అసలు ఆదిత్యం గారు ఒక్కళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వరు. అతను కానీ ఆదిత్య ఓం గారు కానీ ఫిజికల్ గేమ్కి స్ట్రాంగ్ అయ్యారో అతనికి చాలా పాజిటివిటీ ఉంది బయట. ఎందుకంటే ఒకళ్ళ మాట మాట్లాడరు, ఒకళ్ళు అన్నెసెసరీ ఒక మాట కూడా మాట్లాడరు అతను. పాపం సోనియా అనుకుంటుంది వీళ్ళందరూ నాకు ముందే వెళ్తారు, ఆదిత్య ఓం గారు నాకు ముందే వెళ్తారు, మణికంఠ నాకు ముందే వెళ్తారు అనుకుంటుంది. అక్క బయటకు వస్తుంది ఈ సండే, చూస్తుంది, దిమ్మ తిరిగిపోతుంది. నెక్స్ట్ అండ్ మిగతా వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, నిఖిల్కి ఒక ఓన్ ఒపీనియన్ లేదు. నిఖిల్ ఒపీనియన్ ఇద్దరి మీద డిపెండ్ అవుతుంది. అది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ పాప మణికంఠ అన్ని మాట్లాడినా నబీల్ వచ్చి ఏం కాదన్నా నువ్వు స్ట్రాంగ్ ఉన్నా ఎంకరేజ్ చేసే చూడు, అది 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 చాలా బాగా ఆడాడు, చాలా బాగా చెప్పాడు. నబీల్కి చాలా పాజిటివిటీ ఉంది బయట, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు బయట. నెక్స్ట్ క్యూబ్స్ గేమ్లో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, సో అది అయిపోయింది. డ్యాన్స్ గేమ్ ఒకటి ఉంది. డ్యాన్స్ గేమ్లో నేను ఒక పాయింట్ చెప్పాను అనుకుంటున్నా. మేబీ థర్డ్ రౌండ్లో ఎప్పుడో 3 సెకండ్స్ ఆ టైం అయిన తర్వాత వచ్చింది యాక్చువల్గా ముగ్గురు, నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ ప్రార్థన. సోనియా రాలే, నేను ఆఫ్ చేసి మరీ చూసాను, రాలే. బట్ నిఖిల్ వచ్చి ఆ సోనియా కూడా వచ్చింది అన్నాడు. అదృష్టం ఏంటంటే అక్క నెక్స్ట్ రౌండ్లో బయటకు వెళ్ళిపోయింది, అది సెకండరీ, అక్క బయటకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా వీళ్ళ క్లాన్ విన్ అయిపోయింది. సో ఇది అయిపోయింది, శక్తి క్లాన్ విన్ అయిపోయింది. హయ్యెస్ట్ ట్విస్టెడ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే గేమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఇంకొకటితో అయిపోయింది. సో వీళ్ళు 3 గేమ్స్ గెలిచారు కాబట్టి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే రారు. దట్ మీన్స్ 12 మందిలో 3 మందిలో మైనస్ చేస్తే మనకు 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే ఉంటారు. ఇది ఈరోజు గేము. ఇప్పుడు గేమ్ విన్ అవుతుంది. రేపు ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే అనుకుంటా, ఈరోజు ఫ్రైడే. సో రేపు చూద్దాం, రేపు ఇవన్నిటి మీద మాట్లాడతారో లేదో, ఈ హగ్గులు గిగ్గులు లేకపోతే నేను ఇష్యూ జరిగిన ఇవి మణికంఠ పైన ఇష్యూలు, అసలే మన ఈ అన్న నాగార్జున అన్న ఒక క్లాన్కే ఇదిగా మాట్లాడతాడు, సోనియాకి, పృథ్వీరాజ్కి, నిఖిల్కి ఏమైనా వాళ్ళకి ఏమైనా జరిగితే మళ్ళీ తట్టుకోలేడు నాగార్జున అన్న. పాపం ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడారు మణికంఠ పైన, ఇవన్నీ జరిగాయి. మరి వీటిపైన అసలు నాగార్జున ఏమైనా మాట్లాడతాడు లేదో, ఒక్క హగ్గు ఇచ్చినందుకన్నా మణికంఠానికి మా కన్ఫెషన్ రూమ్కి తెలిసిన మా నాగార్జున రేపు ఏం మాట్లాడుతాడో చూడాలి అసలు యాక్చువల్గా. అంటే మణికంఠ కాబట్టి ఆ పక్కన పెట్టి అంటాడా, లేకపోతే ఇదే హగ్గు ఒక చిన్న ఇష్యూ కానీ చిన్న కాలి కరిస్తే ఇంకా సోనియాకి కానీ పృథ్వీరాజ్ కానీ నిఖిల్ కానీ పెద్ద ఇష్యూ అవుతుంది. పక్కవాడికి ఆడికి మొత్తం చెయ్యిలు ఇరిగిపోయినా కాళ్ళు ఇరిగిపోయినా పెద్ద ఇష్యూలు కాదు. ఆ రోజు అంత స్ట్రాంగ్గా ఇసిరాడు నిఖిల్ మణికంఠని, దాని గురించి మాట్లాడాలి సండే. సోనియా అంత దారుణమైన గేమ్ అనేది దాని గురించి మాట్లాడలే.
పృథ్వీరాజ్ కూడా ఫుల్ అగ్రెసివ్ గేమ్ ఆడాడు, అమ్మాయిని బీభత్సంగా టచ్ చేశాడు, లైక్ టచ్ చేయాల్సిన ప్లేస్లో కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు, దానికేమల్లే. బట్ వీళ్ళకి మాత్రం దొబ్బలేదు. ఈ ఫ్రైడే చూద్దాం ఏం జరుగుతుందో. ఎండ్ ఆఫ్ ద రివ్యూ. థ్యాంక్ యూ.